హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నారా కోడూరు దగ్గర నుంచి గుంటూరుకి వెళ్ళే దారిలో ఆల్ఫా రెస్టారెంట్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బయట నుంచి ఆల్ఫా రెస్టారెంట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. లోపల ఫుడ్ చాలా బాగుందని విన్నాను. సో ఇక్కడ మనకి నియర్ బై చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి కదా, వాళ్ళకి ఒక మంచి ఫుడ్ తినాలంటే మాత్రం ఈ రెస్టారెంట్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. లోపల చాలా మంచి క్యాబిన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఈ నియర్ బై ఎవరైనా ఫ్యామిలీతో వచ్చి ఒక మంచి ఫుడ్ తినాలంటే మాత్రం సో మీరు కావాలంటే రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. నేను మొత్తం మీకు లోపల చూపిస్తాను, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్లోనే మనకి పార్సల్ కౌంటర్ అయితే ఉంది, కమ్ క్యాష్ కౌంటర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా ఇంటికి పార్సల్ తీసుకువెళ్ళాలంటే మాత్రం ఇక్కడ ఆర్డర్ చేసి మీరు ఇంటికైతే తీసుకెళ్ళచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇక్కడికి రాలేని పక్షంలో మీకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంది. సో మీరు వీళ్ళకి కాల్ చేస్తే మాత్రం మీకు కావాల్సిన ఐటమ్ అయితే ఫ్రీ హోమ్ డెలివరీ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టుడే స్పెషల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. మీరు రెస్టారెంట్కి వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ టుడే స్పెషల్ ఏంటో వీళ్ళు రాస్తారు, దాని ప్రకారంగా అయితే మీరు ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు లోపలికి వెళ్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. రెస్టారెంట్ లోపలికి రాగానే వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీకు టోటల్గా 5 టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ టేబుల్స్ మీకు బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ మీరు స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చారనుకోండి, మొత్తం కంబైన్ చేసి అయితే ఇక్కడ మీరు తినొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోఫా సెట్ అయితే ఉంది. సో మీకు ఇక్కడ బెటర్ కన్వీనియంట్గా మీరు ఇక్కడ తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు అనమాట. సో ఇది రిసెప్షన్ అనమాట. మీరు ఏదైనా ఫ్యామిలీతో రేపు మార్నింగ్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, డిన్నర్ కానీ లంచ్ కానీ, సో వీళ్ళకి కాల్ చేయొచ్చు, మీరు టేబుల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే వచ్చాం కదా, సో ఇక్కడ మనకి టోటల్గా 5 టేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఏదైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు రిజర్వ్ చేసుకోవాలంటే మాత్రం రిసెప్షన్లో కాల్ చేయండి, మీకు ఒక టేబుల్ అయితే రిజర్వ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఇక్కడికి వచ్చి డిన్నర్ కానీ లంచ్ కానీ చేయొచ్చు. ఇప్పుడు మనం కింద కూర్చొని తినే సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. సో దానికి సంబంధించిన రూమ్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ రూమ్లో చూడగానే మనకి వ్యూ అయితే ఇలా ఉండిద్ది అనమాట. చాలా స్పేషియస్గా ఉంది. మీరు ఏదైనా పార్టీస్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు కింద కూర్చొని తినాలనుకుంటే మాత్రం మీకు ఆల్ఫా స్టైల్లో ఇక్కడైతే కూర్చొని తినొచ్చు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే మాత్రం ఈ ఆల్ఫా రెస్టారెంట్లో అయితే ఉన్నాయి. ఇంకా వాష్రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి వాష్రూమ్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. చాలా హైజీనిక్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఫుడ్ బాగుందని విన్నాను కదా, సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ రెస్టారెంట్ కాబట్టి నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ అయితే ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉంది ఏంటంటే నేను మీకు లైవ్లో తిని చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసే టైం అయితే వచ్చింది. సో మేడం, మెనూ కార్డు. సూప్ చికెన్ సూప్స్ ఏమేమి ఉంటాయి? చికెన్ హాట్ అండ్ సర్వ్, చికెన్ మ్యాంచో, చికెన్ మ్యాంచో హాట్ అండ్ సర్వ్. ఓకే, కార్న్ సూప్. నాకైతే చికెన్ మ్యాంచో సూప్ అయితే చాలా ఇష్టం, అది ఆర్డర్ చేద్దాం. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం అనమాట యాక్చువల్లీ. సో 2 చికెన్ మ్యాంచో సూప్ మేడం. ఫస్ట్ అది తీసుకురండి, దాని తర్వాత నేను మిగతా చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే చికెన్ మ్యాంచో సూప్తోనే స్టార్ట్ చేస్తాను. నాకు మా ఫ్రెండ్కి అది చాలా ఇష్టం అనమాట. సో నెక్స్ట్ మనం ఏది తిందాం చెప్పు. స్టార్టర్ ఏమన్నా తిన్నావా? ఓకే, ఆల్ఫా స్పెషల్ ఏదో ఉందంట. సో అది స్టార్టర్ టేస్ట్ చేస్తాను. నాకు పర్సనల్గా ఆల్ఫాలో బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. మండీస్ బాగుంటాయి అనమాట. సో పైన మనకి ఆనియన్స్తో చాలా బాగా సర్వ్ చేస్తారు. సో చూద్దాం, టేస్ట్ అయితే బాగానే ఉండేది ఎక్కడ ఆల్ఫాలో తిన్నా సరే. సో ఇక్కడ టేస్ట్ చేసి మీకు చెప్తే ఎలా ఉంది ఏంటనేది. మా కెమెరామ్యాన్కి ఒక సూప్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సూప్ అయితే చాలా బాగుంది చూస్తానికి. టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎలా ఉందనేది. కాలింది. చికెన్ మ్యాంచో సూప్ ఎప్పుడు కూడా సూపర్ అనమాట. టేస్ట్ బాగుంది. ఒకసారి మీరు ఆల్ఫా రెస్టారెంట్కి వస్తే మాత్రం చికెన్ మ్యాంచో సూప్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఎగ్ కూడా వేసారు ఇంట్లో. చాలామందికి నచ్చకపోవచ్చు, బట్ మీరైతే మాత్రం ఫస్ట్ టైం టేస్ట్ చేసే వాళ్ళైతే మాత్రం ఒకసారి ఇది టేస్ట్ చేయండి, మీకు బాగా నచ్చింది. మీలో చికెన్ మ్యాంచో సూప్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సూప్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేద్దాము. జనరల్గా మేము అపోలో ఫిష్, డ్రాగన్ చికెన్ అయితే ఎప్పుడు తింటాం అనమాట. అవైతే స్టార్టర్స్ కింద చాలా బాగుంటాయి. చిల్లీ చికెను, అలాగే ఫిష్ 65, లూజ్ ఫ్రాన్స్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేడం, ఇక్కడ మనకి ఇవి కాకుండా ఇంకేమన్నా స్పెషల్ ఉన్నాయా? సో ఈ ఆల్ఫాలో మెయిన్ స్పెషల్ ఏంటి? చికెన్ మ్యాజిస్టిక్ బాగా బాగుంటుంది సార్, ఎక్కువ కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. చికెన్ మ్యాజిస్టిక్కా? ఓకే, కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఇవి కాకుండా ఇంకేమన్నా డిఫరెంట్గా? థ్రెడ్ చికెన్ సార్. థ్రెడ్ చికెన్ బాగుంటుందా? ఓకే, థ్రెడ్ చికెన్ అయితే నేను ఎప్పుడు వినలేదన్నమాట. ఒకసారి అది టేస్ట్ చేద్దాం, అది ఎలా ఉండిద్దో నేను మీకు తినిన తర్వాత చెప్తాను. సో థ్రెడ్ చికెన్ అయితే ఒకటి తీసుకొచ్చేసి. ఫ్రెండ్స్, థ్రెడ్ చికెన్ అయితే వచ్చేసింది. మేడం, ఇదేనా థ్రెడ్ చికెన్ అంటే? లేదు సార్, సార్ మీకోసం స్పెషల్గా పంపించారు. ఓకే, థ్రెడ్ చికెన్ అయితే ఇది కాదంట. సో అది రెడీ అవుతుంది, బట్ ఇది ఆల్ఫా హమ్ అంట. సో ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇది తందూరి టైప్ లాగా అయితే ఉంది. ఇది ఇలా తింటే అవ్వదు, ఇలా తినాల్సిందే.
డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే. ఇది తందూరీస్ జనరల్గా నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు, బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. లెమన్తో అయితే ట్రై చేయండి. సో లెమన్తో ట్రై చేస్తే మాత్రం మీకు కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. పుల్లగా బాగుంది ఇది కూడా. సో ఇక మైనస్ ఉంది కదా, మైనస్తో కూడా కొంచెం ట్రై చేస్తాను. మైనస్తో కూడా బాగానే ఉంది, బట్ నాకు లెమన్తో అయితే ఇంకా చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మేము ఆర్డర్ చేసిన థ్రెడ్ చికెన్ అయితే వచ్చిందనమాట. సో చూస్తానికి చాలా యూనిక్గా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి థ్రెడ్ చికెన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎలా ఉండిద్దో. సో స్వీట్ కావాలనుకున్న వాళ్ళు స్వీట్ సాస్తో అయితే మీరు ట్రై చేయొచ్చు, బట్ మనం ఎప్పుడూ హాటే అనమాట. సో చిల్లీ సాస్తో ట్రై చేద్దాం. అది చిల్లీ సాస్తో ట్రై చేద్దాం. కేఎఫ్సీలో మీరు చికెన్ తింటారు కదా, సో ఇంచుమించుగా అలా అయితే ఉండింది అనమాట. బట్ ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. ఇది కొద్దిగా యూనిక్గా ఉంది. సో నేను చిల్లీ సాస్తో తింటున్నాను కాబట్టి బాగుంది నాకు. మీలో ఎంతమందికి థ్రెడ్ చికెన్ తెలుసో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, స్టార్టర్ అయితే అయిపోయింది. ఇప్పుడు అరేబియన్ ఎస్పీ మండి అయితే ఆర్డర్ చేసాము. సో ఈ ఆల్ఫాలో ఇది స్పెషల్ అనమాట. సో రైస్ కూడా మనకి బాస్మతి రైస్ అయితే ఇచ్చారు. టేస్ట్ చేసి చెప్తే ఎలా ఉంది ఏంటనేది. మనం ఎప్పుడు తింటాం కదా విజయవాడలో, సేమ్ అలానే ఉంది, బాగుంది. ఓకే, దీంట్లో మళ్ళీ మనకి ఎస్పీ కదా, కర్రీ కూడా వస్తున్నట్టుంది. ఇది చూడాల. బోన్లెస్ కర్రీ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. కొంచెం స్వీట్గా ఉంది, ఇది కూడా బాగుంది. ఫ్రెండ్స్, ఫుడ్ తినడం అయితే అయిపోయింది. నాకైతే మాత్రం బిర్యానీ చాలా బాగా నచ్చిందనమాట. అలాగే సూప్ కూడా చాలా బాగుంది. కానీ స్టార్టర్స్ అయితే మాత్రం కొంచెం బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత నాకైతే జ్యూస్ తాగాలనిపించింది. కొన్ని మాక్టైల్స్ కూడా ఉన్నాయి, మీరు మాక్టైల్ తాగాలనుకుంటే అది కూడా తాగొచ్చు. బట్ నేనైతే ఇప్పుడు జ్యూస్తో ఫినిష్ చేస్తున్నాను. సో బయట జ్యూస్ షాప్ అయితే ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ప్రతి ఆల్ఫా రెస్టారెంట్లో కూడా షవర్మా అయితే కన్ఫామ్గా ఉండిద్ది అనమాట. ఇక్కడ కూడా మనకి షవర్మా అయితే పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 3 అవుతుంది అనమాట. ఈవినింగ్ టైం నుంచి మనకి షవర్మా అయితే అందుబాటులో అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇక్కడ షవర్మా మాస్టర్ అయితే ఉన్నాడు. సో ఇతనైతే ఇది మొత్తం ప్రిపేర్ చేస్తాడనమాట. సో టేస్ట్ బాగుండిద్దా? బాగుండిద్ది. సో తెలుగు రాదనమాట. బట్ ఎనీవే ఇక్కడ షవర్మా కూడా అయితే ఉంది. ఫ్రెండ్స్, మేమైతే జ్యూస్ ఆర్డర్ చేసాం కదా, ఆల్ఫా జ్యూసీ స్టాల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో మీరు ఏదైనా జ్యూస్ తాగాలనుకుంటే ఇక్కడ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఇక్కడ కూర్చొని అయితే తాగొచ్చు. సో మీకు కూర్చొని తాగడానికి కూడా కొద్దిగా స్పేస్ అయితే ఉంది. సో ఆ స్పేస్ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. మీరేమన్నా షాపింగ్ చేయాలనుకోండి, ఆల్ఫా సూపర్ మార్కెట్ అయితే మీకు ఇక్కడైతే ఉందన్నమాట. సో బయట నుంచి ఆల్ఫా సూపర్ మార్కెట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. లోపల సూపర్ మార్కెట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అంత డెప్త్గా అయితే ఏం చూపించట్లేదు అనమాట. సో మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు, జ్యూస్ తాగాలనుకుంటే జ్యూస్ తాగొచ్చు. లేదు మీరు ఏదైనా ఫుడ్ తినాలనుకుంటే మాత్రం మీకు ఆల్ఫా రెస్టారెంట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, జ్యూస్ వచ్చేలోపు మీరు ఇక్కడ ఒక చిన్న రూమ్ అయితే ఉంది, ఇక్కడ వెయిట్ చేయొచ్చు. మాకు నీట్గా అయితే ఇట్లాంటి గాజు గ్లాసులో అయితే జ్యూస్ తీసుకొచ్చారనమాట. సో జ్యూస్ తాగడానికి ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఉంది. అలాగే మీరు షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ ఉంది, రెస్టారెంట్ కూడా ఉందన్నమాట ఫుడ్ తినడానికి. ఆల్ ఇన్ వన్ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు. నారాకుడూరు నుంచి గుంటూరు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యాహ్నం పూట ఏదైనా ఫుడ్ తినాలన్నా, లేకపోతే ఏమైనా షాపింగ్ చేయాలన్నా, జ్యూస్ తాగాలన్నా సరే ఇక్కడ అందుబాటులో అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.